మీరు ఈ వీడియో చూస్తున్న ఈ పాయింట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయకపోయింటే ఒక ఎక్స్పర్ట్ లా ఎలా పెట్టుబడి పెట్టాలి అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మేము పెట్టిన స్టాక్స్ పడిపోతున్నాయి, వేరే స్టాక్స్ పెరుగుతున్నాయి, అసలు ఇవి ఉంచాలా తీసేయాలా, ఏంటి ఇంత నష్టాల్లోకి వెళ్తున్నాను, కొంచెం మార్కెట్ పెరిగితే చాలు నేను మళ్ళీ మార్కెట్ లోకి రానని స్టాక్ మార్కెట్ ఎవరైతే నెగిటివ్ గా చూస్తున్నారో మీరు కూడా అలా బిగినర్ లా భయపడి కంగారు పడేలా కాకుండా ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడులు పెట్టాలి అండ్ అలాగే మీరు చేసే పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు టైం టు టైం మీ బ్యాంక్ అకౌంట్ లో పడే ఆప్షన్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. నాకు తెలిసి ఇది ఇప్పటివరకు మీరు కూడా వినుంటారు. ఎలా మనం పెట్టిన డబ్బుల మీద వచ్చే రిటర్న్ వితౌట్ ఎనీ రిస్క్, ఆ రిటర్న్ మన బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా రావాలనేది కూడా నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈవెన్ మినిమం 10 రూపీస్, 18 రూపీస్, 21 రూపీస్ తో కూడా మంత్లీ ఎలా మంచి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ లో అన్నది మీకు లైవ్ లో చూపిస్తాను. ఇవాళ మన పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే రాక్ బాటమ్ గా బేస్ లో మనం ఇండియాకి సంబంధించిన టాప్ కంపెనీస్ ని పెడతాం. దానిపైన ఇంటర్నేషనల్ గా అమెరికాకు సంబంధించిన స్టాక్స్, జపాన్ కి సంబంధించిన స్టాక్స్, చైనాకి సంబంధించిన స్టాక్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న స్టాక్స్ ని మన ఇండియన్ గ్రోత్ స్టోరీని కింద పెట్టి దానిపైన అమెరికన్ మార్కెట్ ని, గ్లోబల్ మార్కెట్స్ ని పెట్టి దానిపైన మన ఇండియాలో రేసు గుర్రాల్లా పరిగెడుతున్న మిడ్ క్యాప్స్ ని, స్మాల్ క్యాప్స్ ని గ్రోత్ ఇంజన్స్ లా మన పోర్ట్ఫోలియోలో 3వ ప్లేస్ లో పెడుతూ 4వ ప్లేస్ లో మార్కెట్ ఎంత పడినా మనకి పెద్దగా నష్టం ఇవ్వని సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఉంటున్న లేయర్ ని కూడా పెడుతూ ఆ వాటిల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఫైనల్ గా షార్ట్ టర్మ్ లో ఈ సెక్టార్ పెరుగుతుంది, ఇలా ఈ స్టాక్స్ పెరుగుతాయని మనకు అనిపిస్తూ ఉంటుందా? షార్ట్ టర్మ్ లో కొంత డబ్బుల్ని సంపాదించుకుందాం, మార్కెట్ లో ఇది బాగా పెరుగుతాయి అంటున్నారని మీరు పెడదాం అనుకుంటుంటారా? దాని రిలేటెడ్ గా కూడా నేను మీకు 5th లేయర్ లో యాడ్ చేస్తూ ఇలా 5 లేయర్స్ లో ఒక స్ట్రాంగ్ పెట్టుబడిని మీ భవిష్యత్తు కోసం మీరు పెట్టేలా ఇవాల్టి వీడియో ఏది తెలియని వాళ్ళకి కూడా, కంప్లీట్ గా నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఒక సరైన విధానంలో వాళ్ళుగా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే ఒక వేని ఇవాల్టి వీడియో చూపిస్తుంది. సింపుల్ గా నేను చెప్తున్న ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే వీడియో లెంత్ చూసో ఇంకేదో పని ఉందనో మైండ్ లో ఇంకోదో పెట్టుకొని మాత్రం వీడియోని చూడకండి. జాగ్రత్తగా మైండ్ ని పెట్టి నేనేం చెప్తున్నాను, ఏవేవి ఖచ్చితంగా గమనించాలని చెప్తున్నాను, వేటిని అవాయిడ్ చేయమని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు విన్నారంటే మీ అంతటిగా మీరు స్టాక్ మార్కెట్ లో మిగిలిన వల్ల మొత్తం నష్టపోతుంటారనే ఒక ఒపీనియన్ తో కాకుండా లాంగ్ టర్మ్ లో మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి వెల్త్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో తెలుసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, ఎక్కడెక్కడో మీరు బిట్లుగా కొంత నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఏదో చెప్పగానే ఇది నాకు తెలిసిందే కదా, ఇదే మళ్ళీ చెప్తున్నారేమో అని మీరు అనుకుంటారు. కానీ కాదు, ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చలేదా అక్కడ డిస్లైక్ ఉంటది, దాన్ని కొట్టండి. మీకు నచ్చిన కామెంట్ చేయండి. బట్ ముందే మీరు జడ్జ్ చేయకండి. కొత్త వాళ్ళకైతే ఇంకా అద్భుతం, మాకేం తెలియదు మీరే పూర్తిగా చెప్పండి అనే వాళ్ళకైతే ఇంకా బెస్ట్. మీరు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని నేర్చుకుంటూ రండి. ఎండింగ్ కి మీకు తెలుస్తుంది ఈ వీడియో నెక్స్ట్ మీ భవిష్యత్తుని ఎలా మార్చబోతుందని. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ గా నేను మీకు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఈ ఎంటైర్ వీడియో అంతా ఈ వెబ్సైట్ మీదే రన్ అవుతుంది. niftyindices.com. ఈ ఎన్ఎస్సి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వెబ్సైట్ ఉందని కూడా చాలా మందికి తెలుసు, కానీ దీన్ని ఎలా వాడుకొని మనం పెట్టుబడులు పెట్టాలో ఇది వాటి వీడియోలో మనం తెలుసుకుంటాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో కంటెంట్ చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇలా వీళ్ళు మనకి చెప్పడానికి డే ట్రేడర్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం చూస్తున్న పాయింట్ లోనే ఒక్క లైక్ చేసి మన టీం మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ కి నేను లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ దగ్గరకు వచ్చాక డైరెక్ట్ గా ఇండెసైజ్ దగ్గరకు రండి. జస్ట్ నేను క్లిక్ చేయలేదు, జస్ట్ మౌస్ ని తీసుకొచ్చాను. మీరు ఫోన్ లో కూడా చూడొచ్చు, వెబ్సైట్ కింద ఉంటుంది. బట్ ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, వీడియో అంతా చూసాక చూడండి. ఇండెసైజ్ దగ్గరకు వచ్చారంటే బ్రాడ్ బేస్డ్ ఇండెసైజ్ అని ఉంటుంది. అక్కడ మీకు నిఫ్టీ 50, నెక్స్ట్ 50, 100, 200, నిఫ్టీ టోటల్ మార్కెట్, నిఫ్టీ 500 అని ఒక లిస్టే ఉంటది అనమాట. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి, నిఫ్టీ 50 క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తూ వచ్చారంటే ఈ నిఫ్టీ 50 లో ఏ రంగాలు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ అంటే బ్యాంక్స్ ఉంటాయి. దాన్ని జస్ట్ ఒకసారి అలా క్లిక్ చేసి ఉంచారనుకోండి, ఆ ఫైనాన్షియల్ రంగంలో ఏ స్టాక్స్ ఉన్నాయో వస్తుంది. ఐటీ రంగం దాన్ని మళ్ళీ అలా ట్యాప్ చేసి ఉంచుకున్నారనుకోండి, అందులో ఏ స్టాక్స్ ఉన్నాయో వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ, మీరు వాడుతూ ఉంటారా బయట వస్తువులు, అవి ఐటీసీ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, సబ్బులు, షాంపూలు, తినే ప్రొడక్ట్స్ అవన్నీ ఇక్కడ వస్తాయి. వాడుతున్న కార్లు అవన్నీ ఆటోమొబైల్ కిందకి వస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఏ స్టాక్స్ ఉన్నాయి వస్తాయి. అలా ఏ రంగాలు ఉన్నాయి, ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎలా అయితే పైన ఇండెక్సెస్ దగ్గరకు వచ్చి నిఫ్టీ 15 క్లిక్ చేస్తే మీరు ఇవన్నీ చూడగలుగుతున్నారో, అలా ప్రతి ఒక్క ఇండెక్స్ కి సంబంధించి కూడా మీరు ఇలా చూడొచ్చు. ఈ ఒక్కదానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగిలిన దానికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, వీటి గురించి ఎందుకు, మేము స్టాక్స్ ని కొనాలి ఇవెందుకు, ఇండెక్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నేను మాట్లాడే 5 కూడా ఇండెక్స్ల పరంగానే ఉంటాయి. స్టాక్స్ ఎందుకు కొత్త వాళ్ళకి వద్దు అంటే మీకు స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ తెలుసు అనుకుంటారు, పిఈ తెలుసు అనుకుంటారు, బుక్ వాల్యూ తెలుసు అనుకుంటారు, క్యాష్ ఫ్లోస్ తెలుసు అనుకుంటారు. బట్ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు స్టాక్స్ రిలేటెడ్ గా కొనాల్సిందే, అమ్మాల్సిందే.
నమ్మాల్సింది. సైకాలజీ స్ట్రాంగ్ గా ఉంటున్న వాళ్ళు పెడతారు, అన్ని అనాలిసిస్ చేసి పెడతారు. అదొక 20% పడిందంటే రాంగ్ అనుకుని అమ్మేస్తారు. 30% పెరిగిందంటే ఇంకేం పెరుగుతుందిలే అని చెప్పి అమ్మేస్తారు. మీకు ఎప్పుడైతే మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ వస్తుందో, నాలెడ్జ్ పెరుగుతుందో, మీకు అర్థమవుతుందో స్టాక్ పడుతుంది, పడితే కూడా 20-30% పడుతుంది, మిగతా అయితే 50% కూడా పడతాయి, కానీ ఏవేవి మారినంత వరకు మనం బయటకు రావాల్సిన అవసరం లేదన్న ఒక నాలెడ్జ్ మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు స్టాక్స్ లోకి రావాలి. అప్పటి వరకు ఎయిదర్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉండాలి, ETF లైనా ఉండాలి. బట్ నేను ఇవాళ వీడియోలో మాట్లాడేది ETF గురించి. ఎందుకంటే కంపేర్డ్ విత్ మ్యూచువల్ ఫండ్స్, ETF లో మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, మీ లాంగ్ టర్మ్ జర్నీ రిలేటెడ్ గా అధికమైన రిటర్న్స్ ఇవ్వడానికి మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే ETF లో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది, అంటే కొని అమ్మడానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దాని రిలేటెడ్ గా నేను డీటెయిల్డ్ గా ఒకటి కొనే ముందు ఎలా చూడాలో చెప్తాను. బట్ దయచేసి కొత్త వాళ్ళు ఏదో ఒక ఛానల్లో చెప్తున్నారు కదా అని స్టాక్స్ వెనక పరిగెత్తకండి. కొత్త వాళ్ళు ఏవి తెలియదు అనుకుంటున్న వాళ్ళు నేను చెప్పినట్లు కానీ చేశారంటే, డైలీ నేను పెడుతుంటాను మార్కెట్ అనాలిసిస్, ఆ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. ఇలా ఎవరైనా చెప్తారా? మీరు అలా చూడకపోతే నాకే కదా వ్యూవర్షిప్ తగ్గేది, నాకే కదా డబ్బులు రావు. కానీ మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పెడుతున్నది ఇండెక్స్ లో, ఎందుకంటే మీరు పెడుతున్నది ఇండియాకి సంబంధించిన టాప్ కంపెనీస్ లో ఏవేవి ఏ ఇండెక్స్ ఉన్నాయి, ఏ ETF మీరు చెప్తారు, స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ సీరియస్ గా చెప్తున్నాను కదా, ఇది ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ టాపిక్ లోకి వెళ్లే ముందు, నిజంగా మీకు స్టాక్ మార్కెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, దాని రిలేటెడ్ గా 360 degrees లో ఉంటున్న అన్ని బేసిక్స్ ని తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఓపిక్ గా మీరు దాని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే దెన్ ఈ బుక్ ని రీడ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్. చాలా స్టాక్ మార్కెట్ బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్ లో ఏంటి స్పెషాలిటీ, మిగిలిన బుక్స్ కూడా బోల్డ్ మార్కెట్ లో ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ ఇది మీకు బోర్ కొట్టించకుండా చాలా ఇంటరాక్టివ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్ లో మీకు చాలా థింగ్స్ ని బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఏవేమి ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది ఒకసారి చూడండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ కి, ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఏంటి, మనలాంటి రీటైలర్స్ కి, పెద్ద ఇన్వెస్టర్స్ కి మధ్యలో ఉంటున్న తేడా ఏంటి, స్టాక్ రీసెర్చ్ గురించి, కంపెనీస్ ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, రిపోర్ట్స్ ని ఎలా చదవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎలా చదవాలి, ఏ టూల్స్ ఉన్నాయి, ఒక స్టాక్ ని ఎలా వాల్యూ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ గా ఇదైతే చదవండి. బుక్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టాక్ వాల్యుయేషన్ చదవండి. అండ్ ఎప్పుడు స్టాక్స్ ని కొనాలి, అమ్మాలి, మార్కెట్ సైకిల్ ఏంటి, బిజినెస్ సైకిల్ ఏంటి, మేనేజింగ్ పోర్ట్ఫోలియో, అండ్ 10x 100x బ్యాగర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, 10 times 100 times పెరిగే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారు. చెప్పాను కదా, నార్మల్ వాటికి దీనికి ఉండే డిఫరెన్స్ మీకు చాలా ఇంటరాక్టివ్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేసే విధంగా ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమయ్యే విధానంలో. అండ్ ఫైనల్ గా ఈ బుక్ ని మీరు కొనాలనుకుంటుంటే డైరెక్ట్ గా వెళ్ళి కొన్నారంటే మీకు ఇలా ఎక్కువ ధర చూపిస్తుంది. మన ఛానల్ కి సంబంధించి 15 తెలుగు అనే ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ ని యూజ్ చేసి 15% డిస్కౌంట్ మీరు ఈ బుక్ మీద పొందొచ్చు. సో స్టాక్ మార్కెట్ లో నేర్చుకుందాం అనుకుంటే మీరు చేసే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఈ బుక్ పైన మీకు మోర్ నాలెడ్జ్ ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా క్రియేట్ చేస్తుంది. కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను తీసుకోబోతున్న ఫస్ట్ ETF నిఫ్టీ 50 కి సంబంధించింది. ఎందుకు నిఫ్టీ 50? ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ అవి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఆ టాప్ 50 కంపెనీస్ లో చాలా సార్లు మీరు స్కామ్స్ జరిగాయని వింటారు, తప్పులు చేశారు, ఫ్రాడ్ చేసేసారని వింటారు. మనమైతే ఏం చేస్తామంటే ఇమీడియట్ గా తీసేస్తాం పోర్ట్ఫోలియో నుంచి ఆ స్టాక్ ని. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ మీద వీళ్ళు పెద్దగా తప్పు చేశారనేలా ఒకప్పుడు విజిల్ బ్లోయర్ కంప్లైంట్స్ వచ్చాయి, స్టాక్ సడన్ గా పడిపోయింది అనమాట, బిగ్ వేలో పడిపోయింది. యూజువల్ గా అది మన పోర్ట్ఫోలియోలో ఉంటే మనం భయపడి తీసేస్తుంటాం, కానీ నిఫ్టీలోంచి దాన్ని తీయలేదు. ఆదాని, ఇక్కడ చూడండి నిఫ్టీ 50 లో ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉందా, ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా, ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ గా ఎన్ని ఇష్యూస్ వచ్చాయి, వీళ్ళు తీసేశారా ఈ నిఫ్టీ 50 లోంచి? తీయరు. ఎందుకంటే దీనికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది, ఇందులోకి రావాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది, ఇందులోంచి పోవాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ఎమోషన్స్ ఉండవు, ప్యూర్ లాజిక్. మీ బదులు నిఫ్టీ వాళ్ళే, NSE వాళ్ళే ఈ స్టాక్స్ టాప్ 50 స్టాక్స్ అని మొత్తం ఇండియాకి చెప్తున్నారంటే మీకు ఇంకెవరైనా చెప్పాలా అవి మంచివా కాదా అని? అందులో బ్యాడ్ ఒక 3-4 ఉండొచ్చు, మంచివి మిగతా ఉండడం ద్వారా టైం టు టైం మన నిఫ్టీ 50 లాస్ట్ 5 years లో 95% దగ్గరగా రిటర్న్స్ ని ఇచ్చింది. ఇయర్లీ బేసిస్ తో చూసుకుంటే అది డిఫరెంట్ ఉంటుంది, బట్ లాస్ట్ 5 years ది చూద్దాం. ఏదైనా లాస్ట్ 5 years లో ఏదైతే డబ్బులు పెట్టుంటారో అది సుమారుగా 100% దగ్గరగా పెరిగిన ఆస్కారం మనకి నిఫ్టీ 50 ద్వారా కనిపిస్తుంది. ఆ 5 సంవత్సరాల్లో అన్ని స్టాక్స్ పెరుగుంటాయి అనుకుంటున్నారా? కొన్ని స్టాక్స్ అలానే ఉన్నాయి, కానీ మిగతా స్టాక్స్ ఎక్కువ పెరగడం కారణంగా అలాంటి లాభాలు వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ది మనది ఏంటి, నిఫ్టీ 50 కి సంబంధించిన ETF. మరి నిఫ్టీ 50 కి సంబంధించి నా దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది, బికాస్ ETF కొనాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నా దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది, నేను ఎలా సర్చ్ చేసి కొనుక్కోవాలి? మీ దగ్గర ఏ
డిమాట్ అకౌంట్ అయినా ఉండనివ్వండి, నేను ఇదే వాడండి అదే వాడండి ఇది మంచిది అది చెడ్డదని చెప్పను. మీకు నచ్చిన డిమాట్ అకౌంట్ ఉంచుకున్నారు కదా, ఆల్రెడీ ఉంది కదా. లేదంటే మాత్రం ఈటీఎఫ్లు కొనాలంటే మీకు డిమాట్ అకౌంట్ అనేది కావాలి. ఆ అకౌంట్ ద్వారానే మీరు ఈటీఎఫ్లు కొనగలరు. ఇండియాకి సంబంధించిన టాప్ డిమాట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ కూడా లేవు, ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్. కొన్నిటికైతే ఎటువంటి ఏఎంసీ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉండదు. అవి ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకింగ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆల్రెడీ ఉంటే ఓకే, లేకపోతే మేము పెడుతున్న ఎఫర్ట్స్, ఈ కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ అండ్ టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్ళి ఓపెన్ చేసుకునే బదులు మన ఛానల్ లింక్స్ ద్వారా వెళ్ళి ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎలా చేసినా మీకు తేడా ఉండదు, బట్ మన లింక్స్ ని యూజ్ చేయడం ద్వారా మాకు కొంత కమిషన్ మీ ద్వారా వస్తుంది. మమ్మల్ని మా ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ లింక్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా, జస్ట్ ఈ సెర్చ్ దగ్గరకు వచ్చి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా నిఫ్టీకి సంబంధించినవి, సెన్సెక్స్ కి సంబంధించినవి. కింద ఉన్నాయి చూసారా, ఈ 3 ఉన్నాయి చూసారా, ఇవి సెన్సెక్స్ కి సంబంధించినవి. నిఫ్టీలో 50 కంపెనీస్ ఉంటాయి, సెన్సెక్స్ లో 30 కంపెనీస్ ఉంటాయి. మొత్తం ఇండియాకి సంబంధించిన టాప్ కంపెనీస్. సెన్సెక్స్ కూడా ఎందుకు పెట్టానంటే నిఫ్టీలోనే పెట్టాలని రూల్ ఏం లేదు, సెన్సెక్స్ లో కూడా డబ్బులు పెట్టచ్చు. ఈ రెండిట్లో ఒక దాంట్లోనే పెట్టాలంటే నేను నిఫ్టీలో పెడతాను, బికాస్ లిక్విడిటీ ఎక్కువ ఉంటది, ఎక్కువ మంది దాంట్లో డబ్బులు పెడుతుంటారని. మీరేమో ఇన్ని పెట్టారు, 5 ఈటీఎఫ్లు చెప్తా అన్నారు, అందులో ఒక కేటగిరీకి ఇన్ని చెప్పేస్తే మేము దేంట్లో పెట్టాలి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. నేను పర్సనల్ గా అయితే నిఫ్టీ బీస్ అందులో నేను పెట్టుబడి పెట్టుకుంటాను. ఈ అన్నిట్లోకి మీరు ఎందులో పెట్టినా తప్పులేదు. నేను ఎందుకు ఆ ఒకటి చూపించకుండా అన్ని చూపిస్తున్నానంటే మీకంటూ ఆప్షన్స్ వదలాలనుకుంటున్నాను. నిఫ్టీ 50కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నిఫ్టీ బీస్ మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా చాలా ఈటీఎఫ్లు ఉంటాయి. రైట్, ఇది మన ఫస్ట్ ఈటీఎఫ్ అన్నమాట. ఈ ఈటీఎఫ్లు ఏంటో చెప్పేస్తా, తర్వాత కొనే ముందు ఏం చూడాలో చెప్తా, అది గమనించండి. తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, బికాస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దాని రియల్ వాల్యూ 100 ఉంటుంది, కానీ మీరు 120 పెట్టుకుంటారు. దాని రియల్ వాల్యూ 200 ఉంటుంది, మీరు 250 పెట్టుకుంటుంటారు. మీరు ఎలా తెలుసుకోవాలి మరి దాని రియల్ వాల్యూ ఎంత? మార్కెట్ లో మనకు కనిపిస్తుంటే కొనాలా వెయిట్ చేయాలని ఎలా తెలుసుకోవాలి? అది ఇంపార్టెంట్ మీకు. దీని తర్వాత అదే వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఇవి నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్లు, నిఫ్టీ 50కి సంబంధించిన ఈటీఎఫ్లు. మన 5 లేయర్లు కిందే వేసాం. మనం బేస్ ఏం వేసుకున్నాం? 50 కంపెనీలు, ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీలు పెట్టేశాం. స్ట్రాంగ్ బేస్మెంట్ ఉంది. తర్వాత మన ఇండియా ఓకే, గ్లోబల్ గా మీకు యుఎస్ పెరుగుతుంది అనిపించింది. సరే, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారన్నా, లేకపోతే డాలర్ స్ట్రెంత్ అవుతుంది, మన రూపీ ఎప్పుడు వీక్ అయిపోతూనే ఉంది అనే నెగిటివ్ మీకు అనిపించి డాలర్ స్ట్రెంత్ అవుతుంది, సో డాలర్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే, యూఎస్ స్టాక్స్ లో మీరు డాలర్స్ లోనే కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అల్టిమేట్ గా, అంటే రూపీస్ డాలర్స్ అవ్వాల్సిందే కదా. అలా మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ డాలర్స్ లో ఒక కంపెనీలో ఉంటున్నప్పుడు అల్టిమేట్ గా కంపెనీ పెరుగుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన డాలర్స్ లో కాబట్టి అది పెరుగుతుంది. ఓవరాల్ గా మీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ యూఎస్ మార్కెట్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయని మీకు అనిపించి యూఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, జపాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఆర్ చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, దానికి సంబంధించిన ఈటీఎఫ్ ని నెక్స్ట్ లేయర్ లో మనం చూద్దాం. సో నా సెకండ్ ఈటీఎఫ్ అయితే నేనైతే యూఎస్ స్టాక్స్ కి సంబంధించిన ఈటీఎఫ్ తీసుకుంటాను. MON 100 అంటే నాస్డాక్ 100 కి సంబంధించింది అనమాట. సో యూఎస్ లో ఏంటంటే ఇక్కడ మనకి నిఫ్టీ సెన్సెక్స్ అలాగో యూఎస్ లో డౌ జోన్స్ అని, S&P 500 అని, నాస్డాక్ అని ఉంటుంది. డౌ జోన్స్ అంటే 30 కంపెనీస్ యూఎస్ కి సంబంధించిన, మనకి ఇక్కడ సెన్సెక్స్ అలాగో ఒక డౌ జోన్స్ అనుకోండి ఫర్ ద రిఫరెన్స్ చెప్తున్నా. S&P 500 అంటే అక్కడ 500 కంపెనీస్. నాస్డాక్ 100 అంటే 100 కంపెనీస్, బట్ నాస్డాక్ ఏంటంటే ఓన్లీ టెక్నాలజీ రిలేటెడ్ గా కంపెనీస్ వస్తుంది అనమాట. అలా మీరు నాస్డాక్ ఓన్లీ టెక్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళకి సంబంధించిన మీరు కోడ్ ఏంటి, ఇక్కడ కోడ్ అంతా కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవి సెర్చ్ చేస్తేనే, ఇదిగో చూడండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవి సెర్చ్ చేస్తేనే మీకు ఈజీగా వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు యూఎస్ స్టాక్స్ లో ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని యూఎస్ స్టాక్స్ ETF అని టైప్ చేస్తే మీకు ఏమీ రావు. అక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది అలా కాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న దాంట్లో MON 100 ఉందా, అది సెర్చ్ చేయాలి మనం. MON 100 అప్పుడు ఏమొచ్చింది మనకి? మోతీలాల్ ఆస్వాల్ నాస్డాక్ 100 ETF. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మోతీలాల్ ఆస్వాల్ నాస్డాక్ 100 ETF, నాస్డాక్ 100 స్టాక్స్, యూఎస్ కి సంబంధించిన నాస్డాక్ 100 స్టాక్స్ లో మీరు ఈ ఒక్క ETF ని కొంటే మీ డబ్బులు వెళ్ళిపోతున్నట్టు. BSE లో కొనాలా, NSE లో కొనాలా? మోస్ట్లీ NSE లోనే కొనండి, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అవి ఎలా చెక్ చేయాలో కూడా నెక్స్ట్ చెప్తా. సో మనం యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టు. చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన ఈటీఎఫ్లు ఉన్నాయా? ఉన్నాయి. జపాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాటికి సంబంధించిన ఈటీఎఫ్లు ఉన్నాయా? ఉన్నాయి. బట్ వాటిల్లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది అండ్ కొని అమ్మే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. సో మీరు కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, ఆ అమ్మేవాడు అక్కడ ఉన్నాడో లేదో, కొనేవాడు అక్కడ ఉన్నాడో లేదో అని ఇష్యూస్ ఉంటాయి అనమాట. సరే, మేము అవి చూసుకుంటాం, లిక్విడిటీ అవన్నీ మేము చెక్ చేసుకుంటాం, బట్ చైనా బాగా పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే చాలా టైం బ్యాక్ నుంచి అదేం పెద్ద పెరగలేదు. ఇప్పుడు చైనా బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో కొంత పెరుగుతుందిలేండి. దానికని మేము చైనా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే మిరాయ్ అసెట్ వాళ్ళకి సంబంధించిన హ్యాన్సెంగ్ టెక్ ETF ఉందన్నమాట. దాని కోడ్ మీకు మన దాంట్లో కూడా యాడ్ చేస్తాను, అది చూడండి. ఇది దాని కోడ్ హ్యాన్సెంగ్. ఈ చైనా రిలేటెడ్ స్టాక్స్
స్టాక్స్ అక్కడ ట్రేడ్ అవుతుంటాయి. లేదు నేను జపాన్ కి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, దెన్ దానికి ETF కంటే కూడా నిపాన్ వాళ్ళకి సంబంధించిన నిపాన్ ఇండియా జపాన్ ఈక్విటీ ఫండ్ ఉంది, అది ఒక మ్యూచువల్ ఫండ్, దాంట్లో వెళ్ళి చేసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నాకేంటంటే US కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సరిపోతాయి. లేదు మీరు స్ట్రాటజిక్ గా గ్లోబల్ మార్కెట్స్ ని అబ్జర్వ్ చేయగలరు, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ని అబ్జర్వ్ చేయగలరు, అక్కడ పొలిటికల్ అన్సర్టనిటీని వాళ్ళు ఇస్తున్న అబ్జర్వేషన్స్ ని మొత్తాన్ని చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలరంటే చైనా రిలేటెడ్ గా మీకు ETF ఉంది, జపాన్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్ ఉంది. మీరు US రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఫస్ట్ MON 100 ఉందా, అది నాస్డాక్ 100 స్టాక్స్ లో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనమాట. 100 స్టాక్స్ ఏంటది మీకు స్క్రీన్ మీద పెడుతున్నా. నెక్స్ట్ మా ఫ్యాంగ్ అని ఉంది కదా, అది US కి సంబంధించిన మరీ టాప్ కంపెనీస్ అనమాట. నాస్డాక్ లో ఉంటాయి ఆ స్టాక్స్, బట్ ఓన్లీ ఫ్యూ స్టాక్స్. FAANG అంటే F అంటే ఫేస్బుక్, A అంటే అమెజాన్, ఇంకో A అంటే యాపిల్, ఇంకో N అంటే నెట్ఫ్లిక్స్, ఇంకో G అంటే గూగుల్. ఇదిగోండి ఆ స్టాక్స్ అన్నిటిని కూడా పెడుతున్నాను చూడండి. వీటితో పాటు ఏవైతే బాగా పెరుగుతున్నాయని వాళ్ళకి అనిపిస్తుందో టాప్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ ని ఎన్విడియా కూడా తీసుకున్నారు, స్నోఫ్లేక్ ఉంటది, బ్రాడ్కామ్ ఉంటది, ఇవన్నీ కూడా ఉంటాయి, టెస్లా ఉంటది, ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. సో నాస్డాక్ 100 ఇంచుమించు 100 స్టాక్స్, దగ్గరగా 100. వెరాస్ మా ఫ్యాంగ్ అనేది మాత్రం కేవలం టాప్ కాన్సన్ట్రేటెడ్ గా కొన్ని స్టాక్స్ ని తీసుకుంటది. కాబట్టి ఇది ఏంటంటే రిస్క్ ఎక్కువే, రివార్డ్ ఎక్కువే, పెరిగినా అలా పెరుగుతుంది, పడినా అలానే పడుతుంది. నాకు అట్లా డైవర్సిఫైడ్ గా ఉండాలంటే MON 100 ఆర్ నాకు అక్కడ 500 కంపెనీస్ లో ఉంటున్న టాప్ 50 కంపెనీస్, ఇది టెక్నాలజీ కాదు, మొత్తం అన్ని కంపెనీస్ లో టాప్ 50 కంపెనీస్ కి సంబంధించిన S&P 500 కి సంబంధించిన టాప్ 50 ETF కావాలనుకుంటే ఈ మ్యాథ్స్ టాప్ 50 అనమాట. సో సుమారుగా మీరు 59 రూపీస్ పెడితే US కి సంబంధించిన టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. 50 అంటే 50 అనే కాదు, ఇంకొంచెం 50 కంటే ఎక్కువే ఉంటాయి. ఏంటి ఆ కంపెనీస్? మొత్తం ఎక్సెల్ షీట్ ఉంది, ఎక్సెల్ షీట్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. US కి సంబంధించిన టాప్ కంపెనీస్, ఇందాక మాట్లాడుకున్న కంపెనీస్ తో పాటు మిగిలిన కంపెనీస్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఈ వస్తువులు మీరు చాలా సార్లు వాడుతూనే ఉంటారు, పెప్సీలు తాగుతూ ఉంటారు, వాల్మార్ట్లు వినుంటారు, ఎన్విడియా గ్రాఫిక్ కార్డులు వినుంటారు, నైకీ, మెక్డొనాల్డ్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, యాపిల్, అడోబ్ ప్రీమియర్ ప్రో, అడోబ్ ఫోటోషాప్, ఆల్ఫాబెట్, గూగుల్ వాళ్ళకి పేరెంట్ కంపెనీ, మాస్టర్ కార్డ్ మీరు వాడుతున్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన ఉండేది, టెస్లా కార్లు వినే ఉంటారు, ఎలాన్ మస్క్ గారికి సంబంధించింది, యాక్సెంచర్ పేరు వినే ఉంటారు, వారెన్ బఫెట్ గారి కంపెనీ, బెర్క్షైర్ హతావే, ఇవన్నీ కలిపి ఉంటున్న 50 కంపెనీస్ లో మీరు ఒక్కటి మ్యాథ్స్ టాప్ 50 అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టుబడులు పెడుతున్నట్టు. ఇప్పుడు పోర్ట్ఫోలియోకి ఒక బేస్ అనమాట, ఈ రెండు కలిపితే ఒక బేస్. ఇండియన్ మార్కెట్స్ పైన US మార్కెట్స్ పెరగచ్చు, US మార్కెట్స్ పైన ఇండియన్ మార్కెట్స్ పెరగచ్చు. ఈ రెండింటిని కలిపి మనం బేస్మెంట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంత ఎక్కువ రిస్క్ తీసుకుందాం, మరి డైరెక్ట్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కాదు, కొంత ఎక్కువ రిస్క్ తీసుకుందాం. ఏం రిస్క్ అంటే మీరు చూడండి, ఇదే వెబ్సైట్ చూపిస్తున్నా, ఇండెక్సెస్ దగ్గరికి రండి, అక్కడ కొంచెం డౌన్ సైడ్ కి వస్తే నిఫ్టీ నెక్స్ట్ 50 అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దీని అర్థం ఏంటంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్ కాకుండా ఆ తర్వాత ఉంటున్న 50 కంపెనీస్, లీడర్స్ కాకుండా లీడర్స్ వెనక్కుంటున్న వాళ్ళు. ఎందుకు వెనక్కుంటున్న వాళ్ళు? లీడర్స్ దాంట్లోనే పెట్టచ్చు కదా, వెనక్కి ఎందుకు రావాలి? మొదటి టాప్ 50 కంపెనీస్ లోనే నేను డబ్బులు పెడతానంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10 లక్షల కోట్లు ఉంటున్న కంపెనీ, 10 లక్షల కోట్లు ఎదిగిపోయిన కంపెనీ, చిన్నగా ఎదిగారు. ఎప్పుడో మీరు ధీరుభాయ్ అంబానీ స్టోరీలు వినుంటారు, తర్వాత ముఖేష్ అంబానీ గారి స్టోరీలు వినుంటారు, అనిల్ అంబానీ గారి స్టోరీలు కూడా వినుంటారు. బట్ బాగా ఎదిగిన వాళ్ళ గురించి ధీరుభాయ్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, వీళ్ళందరూ స్టోరీలు వినుంటారు, వాళ్ళు సక్సెస్ అయ్యారని వినుంటారు. అవంతా అయిపోయింది కదా, పాస్ట్ అది. వాళ్ళు ఎదిగారు, ఇంత ప్లేస్ నుంచి ఎక్కడికక్కడికో ఎదిగిపోయారు. ఇప్పుడు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉన్నారు. చూడండి, రిలయన్స్ అని కొట్టగానే 16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది అని మీకు కనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ 16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న దాంట్లో మనం 1 లక్ష రూపాయలు పెట్టామనుకోండి, మన లక్ష ఎప్పుడు 100% పెరుగుతుంది. ఈ 16 లక్షల కోట్ల కంపెనీ 32 లక్షల కోట్ల కంపెనీ అయినప్పుడు 32 లక్షల కోట్ల కంపెనీ అవ్వాలి. 16 లక్షల కోట్ల కంపెనీ ఇంకొక 16 లక్షల కోట్ల కంపెనీగా పెరగాలి. అది పాసిబులా? అంటే వాళ్ళకి అంత ఆపర్చునిటీ ఇండియాలో ఉందా? అది పాసిబులా? లేదంటే 1000 కోట్ల కంపెనీ 2000 కోట్ల కంపెనీ అవ్వడం ఈజీయా? ఆర్ 5000 కోట్ల కంపెనీ 10,000 కోట్ల కంపెనీ అవ్వడం ఈజీయా? మంచి ఆర్డర్స్, పెద్ద ఆర్డర్స్ తెచ్చుకున్నా, ఆర్ ఒక 5 సిటీల్లో ఉండే వాళ్ళు ఇంకో 10-20 సిటీల్లోకి వెళ్ళి వాళ్ళ బిజినెస్ ని పెంచినా ఈజీగా వెళ్ళిపోతారు కదా. కాబట్టి మనం లీడర్స్ తో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మనకు ప్రొటెక్షన్ ఇస్తారు. రిలయన్స్ ని రాత్రి ఎవరు నాశనం చేయలేరు కదా, వాళ్ళు మనకు ప్రొటెక్షన్. యూఎస్ లో కూడా టాప్ కంపెనీస్ మనకు ప్రొటెక్షన్. దాని పైన ఎలా అయితే మనం బేస్మెంట్ వేసి, దానికి పిల్లర్స్ వేసి, దాని మీద స్లాబ్ వేసి, తర్వాత ఇంట్లో వాల్స్ కట్టి ఎలా అయితే చేస్తామో, బేస్మెంట్ వేసేసాం స్ట్రాంగ్, దాని మీద పిల్లర్స్ గా మన నెక్స్ట్ పోర్ట్ఫోలియోని బాగా పెంచే వాటిల్లో ఈ లీడర్స్ తర్వాత ఎవరైతే నెక్స్ట్ ఈ 50 లీడర్స్ గా అవ్వడానికి ఛాన్స్ ఉందో, పెరిగే ఛాన్స్ ఉందో, వాటిల్లో మనం పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తాం. దానికి మనం సెలెక్ట్ చేసుకునేది నిఫ్టీ నెక్స్ట్ 50, మన థర్డ్ ETF ఇది. సో ఇలా నిఫ్టీ నెక్స్ట్ 50 అని ఇక్కడ క్లిక్ చేశాక, ఈ వెబ్సైట్ లోకి వచ్చి క్లిక్ చేశాక డౌన్ సైడ్ కి రండి. డౌన్ సైడ్ కి వస్తే మీకు ఏ సెక్టార్స్ ఉన్నాయి, ఆ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే దాని మీద జస్ట్ కొంతసేపు క్లిక్ చేశారంటే ఆ ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ సెక్టార్స్ ఉన్నాయి అన్నీ తెలుస్తుంది. దీనికి
సంబంధించి మీరు ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జూనియర్ బీస్ అని సెర్చ్ చేయండి. నేనైతే దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటాను. అదొక్కటేనా, మిగిలినవి ఏం లేవా, అదొక్కటే ETF ఉందా అంటే లేదు, మిగిలిన ETFలు కూడా నెక్స్ట్ 50 రిలేటెడ్ ఉన్నాయి. వాటి కోడ్లు అయితే ఇవి, మీరు కోడ్లు సెర్చ్ చేస్తేనే వస్తుంది. కాబట్టి అన్ని పెట్టుంచాను అక్కడ, కోడ్లు సెర్చ్ చేయాలి. ఎందుకు నేను ఒకటే సెలెక్ట్ చేసుకుంటా అంటున్నానంటే ఇప్పుడు ఈ ETFలు అన్ని చెప్పేశాక సెలక్షన్ బేసిస్ కి చెప్తాను కదా, అక్కడ మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను ఆ పర్టికులర్ గా చెప్తున్నానని. మీకు ఈ లిస్ట్ అంతా ఇలా వదిలేసాను అనుకోండి, మీరు దేంట్లో పెట్టాలో కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త వాళ్ళు. కాబట్టి నేనైతే ఏం చేస్తానో చెప్తున్నా. నేనైతే ఆ జూనియర్ బీస్ లో పెట్టుబడి పెడతాను. మిగిలినవి లేవా అంటే ఈ నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ETF ని మీ కళ్ళ ముందు ఉంచాను. మీరు కంపేర్ చేసుకోవడానికి, స్టడీ చేసుకోవడానికి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో ఓకే ఇంకేమేమి ఉన్నాయి కంపేర్ చేయడానికి అని మీకు ఒకవేళ ఉంటే టైం ఉంటే చేయడానికి మీకు ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తున్నా. కోడ్స్ జాగ్రత్త, స్క్రీన్ షాట్స్ తీసి ఉంచుకోండి. మొత్తం వీడియో అయిపోయిన తర్వాత ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. 3వ ETF పెట్టేసాం, బేస్మెంట్ వేసేసాం, ఇండియాతో US తో కలిపి వేసాం, ఇంకొంచెం స్ట్రెంత్ యాడ్ చేసాం. ఇప్పుడు రిస్క్ తీసుకుందాం. ఎందుకంటే అండ్ ఫ్రెండ్స్ ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపించి లైక్ చేయనట్లయితే మీరు చేసే ఒక్క లైక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఇంకొన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్న పాయింట్ లో ఇది మన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పెట్టుబడిని మొదలు పెడతారు మార్కెట్ లో సేఫ్ గా, మిగిలిన వాళ్ళ రిస్క్ తీసుకోకుండా మార్కెట్ లో ఎదుగుతారు అనుకుంటే, ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటే మాత్రం మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ లో రాంగ్ వేలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రాప్ అవుతారో వాళ్ళకి తప్పకుండా త్రూ వాట్సాప్ ఆర్ సోషల్ మీడియా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి అవుతున్నప్పుడు లక్షల కోట్ల కంపెనీల్లోనే మనం డబ్బులు పెడితే అవి డబల్, ట్రిపుల్, 5 టైమ్స్, 10 టైమ్స్ కష్టం. 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సుమారుగా ఇక్కడ ఉండే కంపెనీ అంత వాల్యూ ఉంటున్న కంపెనీలో పెడితే ఆ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు, 2,00,000 కోట్లు 5,00,000 కోట్లు అలా వెళ్లే ప్రయత్నంలో మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. అలా జరగాలంటే మంచి మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాక రిస్క్ తీసుకుందాం అనుకుని వస్తే, నాకు ఈ రిస్క్ వద్దనుకుంటే కింద వాటిలోనే సర్దేసేయండి మన డబ్బులు మొత్తం. లేదు నేను లాంగ్ టర్మ్ లో నాకు 20%, 25%, 30% కూడా పెరగాలి, బట్ అలా అని పడుతుంటే పెద్దగా పడకూడదంటే బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి. పెరుగుతున్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ లాభం కావాలనుకుంటే ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లోకి మనం వెళ్ళాలి. దాంట్లో మళ్ళీ ఇదే వెబ్సైట్ కి రండి, ఇండెసెస్. అక్కడ మీరు గమనిస్తే మిడ్ క్యాప్ కి సంబంధించి మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్ 150 మీకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ 100 అంటే మిడ్ క్యాప్ లో పక్కన 50 చూస్తున్నారంటే టాప్ 50 స్టాక్స్ ఇండెక్స్ అనమాట. పక్కన 150 చూస్తున్నారంటే 150 స్టాక్స్ సంబంధించిన ఇండెక్స్, 100 చూస్తున్నారంటే టాప్ 100 కి సంబంధించిన ఇండెక్స్. అలాగే స్మాల్ క్యాప్ కూడా, స్మాల్ క్యాప్ 50 అంటే టాప్ స్మాల్ క్యాప్ లో 50 స్టాక్స్, చిన్న చిన్న స్టాక్స్ లో టాప్ స్టాక్స్. అలాగే 100 అంటే చిన్న చిన్న స్టాక్స్ లో టాప్ 100 స్టాక్స్. మీరే స్టాక్స్ కొన్నారనుకోండి, అది పర్ఫార్మ్ చేయక బయటకు తీసేయాలి పోర్ట్ఫోలియో నుంచి అన్నప్పుడు మీరు తీరు, నష్టం ఉంటే మీరు తీరు కదా, ఖచ్చితంగా తీస్తారా? తీరు. కానీ వీళ్ళు తీసేస్తారు. అది టాప్ లో లేకపోతే దాన్ని బయటికి తీసేస్తారు. ఎవడు విన్నరో, ఎవడు పరిగెడుతున్నాడో వాడిని తీసుకొచ్చి పెడతారు. కాబట్టి మనకెందుకు తలనొప్పి, వీళ్ళకి వదిలేస్తే వీళ్ళే ఇన్ని స్టాక్స్, టాప్ 50 స్టాక్స్, ఇవి టాప్ 100 స్టాక్స్ అనేవంటే వాటిలో పెట్టుకొని వెళ్ళిపోతే చాలు కదా. మీరు మా లాంటి వీడియోలు, న్యూస్ వీడియోలు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది మీకెందుకు, వీళ్ళే ఇచ్చేస్తున్నారు కదా. మీ టైం సేవ్ అవుతుంది, మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టరు, ప్రశాంతంగా ఉంటారు, మిగిలిన వాటి మీద ఫోకస్ చేసుకుంటారు. సో ఈ మిడ్ అండ్ స్మాల్ రిలేటెడ్ గా, మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా నేను సెలెక్ట్ చేసుకుంటున్న ETFలు ఇవి మిడ్ క్యాప్ రిలేటెడ్ ఉంటున్న అన్ని ETFలు అనమాట. ఇందులో నేను ఈ మిడ్ 150 బీస్ ని సెలెక్ట్ చేస్తా. బీస్ అంటున్నానా, దాని అర్థం నిప్పాన్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ఏ ETF అయినా బీస్ అని ఉంటది. మిగిలినవన్నీ కూడా కొన్ని HDFC వాళ్ళకి సంబంధించి, కొన్ని SBI వాళ్ళకి సంబంధించి, కొన్ని వేరే మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ETFలు ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది తీసుకోవచ్చు, బట్ నేనైతే బీస్ ఉండేదాన్ని తీసుకుంటాను అనమాట. స్మాల్ క్యాప్ కి సంబంధించి మాత్రం HDFC వాళ్ళకి సంబంధించిన స్మాల్ క్యాప్ 250 అని ఉంటుంది. దాంట్లో లిక్విడిటీ బెటర్ గానే ఉంటుంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ అయ్యాయి. దాంతో పాటు US కంపెనీస్ ని పెట్టాం, దాంతో పాటు నెక్స్ట్ 50 కంపెనీస్, దాంతో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటన్నిటిని యాడ్ చేసుకున్నాను కదా. ఫైనల్ గా ఈ వెబ్సైట్ కి రండి. ఈ వెబ్సైట్ దగ్గర ఇండెసెస్ దగ్గరికి రండి. ఇండెసెస్ దగ్గర సెక్టరల్ ఇండెసెస్ అని ఉంటుంది, దాని దగ్గరికి రండి. అక్కడ మీకు ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి, ఆ సెక్టార్స్ లో కమింగ్ టైమ్స్ లో మీకు ఏదైనా టైంలో ఫైనాన్షియల్ స్టాక్స్ పెరుగుతాయి, రేట్ కట్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనౌన్స్మెంట్స్ చేశారు, ఫైనాన్షియల్ స్టాక్స్ పెరుగుతాయి అని మీకు ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, బయట ఏదైనా యూట్యూబ్ ఎక్కడైనా, మీరు వెంటనే వెళ్ళి ఆ ఫైనాన్షియల్ స్టాక్స్ కొనేకండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్టాక్ పెరగకపోవచ్చు ప్రాపర్ అనాలిసిస్ చేయక. అలాగే ఆటో స్టాక్స్ పెరుగుతాయని ఎవరైనా చెప్తున్నారు అనుకోండి ఎక్కడైనా, వెంటనే వెళ్ళి ఆటో స్టాక్స్ ని ఏదో టాటా మోటార్స్ అనా ఏమన్నా ఒకటి కొనేకండి. ఎందుకు, అది పెరగకుండా మిగిలిన పెరిగితే మీకు ఎందుకు ఆ తలనొప్పి, మీరు ఎందుకు దాని రిలేటెడ్ అంత రీసెర్చ్ చేయడం. అలా అనుకుంటున్నప్పుడు పేరేంటి, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆటో అయితే ఆటో, ఫార్మా అయితే ఫార్మా కదా. జస్ట్ మీరు దాన్ని వచ్చి ఫార్మా ETF మీకు వచ్చేస్తుంది, ఫార్మా బీస్ అని వచ్చేస్తుంది. అలాగే బ్యాంక్ ETF చూడండి, SBI నిఫ్టీ బ్యాంక్ ETF, ఇలా మీకు బ్యాంక్ కి సంబంధించిన ETFలు వస్తాయి.
అలా మీకు ఏ సెక్టార్ కావాలనుకున్నా దానికి సంబంధించిన ఈటీఎఫ్లు ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నా. ఈవెన్ గోల్డ్ కి సంబంధించిన ఈటీఎఫ్ కూడా ఉంటది, గోల్డ్ బీస్. మీకు షార్ట్ టర్మ్ లో గోల్డ్ పెరుగుతుంది అనుకున్నా అది ఎక్కడెక్కడ కొనాలి, బంగారం కొనేయాలా, బయట బిస్కెట్లు కొనేయాలి అనుకునే దాని బదులు గోల్డ్ బీస్ లో డబ్బులు పెట్టుకోండి. గోల్డ్ పెరిగితే ఇది పెరుగుతుంది. అలాగే ఏ సెక్టార్స్ పెరుగుతాయి అనుకుంటున్నారో దాంట్లో వెళ్ళి స్టాక్స్ కొనే బదులు అక్కడ నేను చెప్పిన వెబ్సైట్ దగ్గరికి రండి, ఇండెక్సెస్ దగ్గరికి రండి, సెక్టోరల్ ఇండెక్సెస్ దగ్గరికి రండి. అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో సెక్టోరల్ ఇండెక్సెస్ దగ్గర ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పేరు ఉంది కదా, నిఫ్టీ పక్కన ఆ సెక్టార్ పేరు ఉంది కదా, ఆ పేరు పక్కన ఈటీఎఫ్ అని సెర్చ్ చేశారంటే మీకు అవి వస్తాయి. దాంట్లో మీకు ఆ సెక్టార్ కి సంబంధించిన టాప్ స్టాక్స్ అన్ని దాంట్లో ఉండిపోతాయి. కాబట్టి మీరు రిస్క్ తక్కువ తీసుకుని సెక్టార్ ని ప్లే చేసినట్టు. షార్ట్ టర్మ్ లో ఒకవేళ ఎవరైనా థీమ్స్ ని ప్లే చేయాలనుకున్నా త్రూ ఇలా కూడా ప్లే చేయొచ్చు. చెప్పాను కదా, గోల్డ్ రిలేటెడ్ గా కూడా ఈటీఎఫ్లు ఉన్నాయి. గోల్డ్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ కి గోల్డ్ పీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అది కాకుండా ఇంకే గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి కూడా స్క్రీన్ ముందు పెడుతున్నా. మరీ ముఖ్యంగా ఒకవేళ మీకు డబ్బులు ఉంది, బంగారం పెరగచ్చు పడచ్చు, స్టాక్ మార్కెట్ పెరగచ్చు పడచ్చు, మనం చెప్పలేము. కానీ షార్ట్ టర్మ్ లో నా డబ్బులు పెరగాల్సిందే, కొంతగా పెరుగుతూనే ఉండాలి. ఏదైనా స్కూల్ ఫీజులకా, ఖర్చులకా, ఏదో షార్ట్ టర్మ్ దానికా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి అని చెప్పి ఆలోచించే బదులు లిక్విడ్ బీస్ అని ఉంటది, లిక్విడ్ బీస్ అని ఉంటది, దాంట్లో మీరు డబ్బులు పెట్టచ్చు. బట్ ఈ లిక్విడ్ బీస్ కి కింద ఇంకొకటి ఉంచాను చూడండి, అందుకే మీకు ప్రతి కోడ్ ఉంచాను. అది టైప్ చేస్తేనే మీకు అది వస్తుంది. లిక్విడ్ బీస్ ఫస్ట్ లో ఉంటున్నది ఏంటంటే దాని కింద ఉన్న దానికి డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ ఉన్నది ఏంటంటే నిపాన్ వాళ్ళకి సంబంధించింది. మీరు దాంట్లో డబ్బులు పెడతారు కదా, అవి బాండ్స్ లోకి వెళ్తాయి, షార్ట్ టర్మ్ బాండ్స్ లోకి వెళ్తాయి. మీకు ఏదైతే ఆ బాండ్స్ ద్వారా వడ్డీ జనరేట్ అవుతుందో అది యూనిట్స్ రూపంలో మీకు క్రెడిట్ అయిపోతూ ఉంటది. 1000 రూపాయలు వడ్డీ వచ్చేంత వరకు చూసి 1000 రూపాయలకి ఇంకొక యూనిట్ ఇచ్చేస్తారనమాట. అలా మైండ్ లో పెట్టుకోండి, ఈజీ ఉంటుంది. అంటే మీరు 1 కోటి రూపాయలు పెట్టారనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా 1,00,000 రూపాయలు పెట్టారనుకుందాం, దానికి 20,000 లాభం వచ్చింది అనుకోండి. ఆ లాభం మీ బ్యాంక్ లోకి రాదు, వెంటనే దీంట్లోకే వచ్చి యాడ్ అయిపోయి మీరు ఒకవేళ 100 కొనుంటే 120 అయింటాయి. అవి అర్థమవుతుంది కదా. ఇది పెరగదు తగ్గదు, మళ్ళీ అది 1000 రూపాయల దగ్గరే ఉంటది. బట్ మీకు వచ్చే వడ్డీతో ఏదర్ మీ యూనిట్స్ అయినా పెరుగుతాయి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చేసిన అదైనా పెరుగుతూ ఉంటది. 1 కోటి రూపాయలు చేసి ఉంటారు, కొంత టైం తర్వాత చూస్తే మీరు ఇన్వెస్ట్ చేసిందే 1.5 కోటి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే 1/2 కోటి అనేది మీకు టైం టు టైం మీకు వచ్చిన వడ్డీ బ్యాంక్ లోకి వచ్చి ఉండదు, దీంట్లోకే వచ్చేస్తుంటది. ఇది లిక్విడ్ బీస్ లో అనమాట. దాంట్లోకే వచ్చేస్తుంటది లిక్విడ్ బీస్ లో. కానీ కిందది ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి సంబంధించింది, ముందుది నిపాన్ వాళ్ళకి సంబంధించింది, నిపాన్ ఏఎంసీ వాళ్ళకి సంబంధించింది. ఈ ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్ లో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే డబ్బులు బ్యాంక్ చేసేస్తారు. ఏదైతే మీకు రిటర్న్ వస్తుంటుందో అది బ్యాంక్ లో పడిపోతుంటది. సో మీకు బ్యాంక్ లో పడాలా, టైం టు టైం డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావాలా, లేదు నాకు నా యూనిట్సే పెరగాలి, నాకు బ్యాంక్ ఏమొద్దు, ఇక్కడే మళ్ళీ అదే దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళిపోవాలంటే అదైనా సెలెక్ట్ చేసుకోండి, ఇదైనా సెలెక్ట్ చేసుకోండి. డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడాలంటే రెండవది లిక్విడ్ ఐఈటిఎఫ్. లేదు నాకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడడం కాదు, నాకు దాంట్లోనే యూనిట్స్ వచ్చేయాలంటే లిక్విడ్ బీస్. అర్థమైంది కదా, బిగినర్స్ కి అర్థమయ్యే రకంగానే చెప్తున్నా అనుకుంటాను. కింద ఉన్నవి గోల్డ్ అనమాట, గోల్డ్ ఈటీఎఫ్లు డబ్బులు పెట్టుకోవడమే. అందులో నేను గోల్డ్ బీస్, నాకు ఎక్కడైనా బీస్ అని కనిపిస్తుంటే నేను దాంట్లోకి వెళ్తాను. ఎందుకంటే అది నిపాన్ వాళ్ళకి సంబంధించింది, ఎప్పటి నుంచో హిస్టరీ, చాలా ఇయర్స్ నుంచి ఉంది. లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, ట్రాకింగ్ ఎర్రర్స్ కానివ్వండి అండ్ ఎక్స్పెన్స్ రేషియో కానీ అవి తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈటీఎఫ్లు అయిపోయా మొత్తం అన్ని ఇన్వెస్ట్మెంట్ 5 లేయర్స్ లో మనం మాట్లాడేసుకున్నాం కదా. మీరు లిక్విడ్ ఫండ్స్ లో కానీ గోల్డ్ లో కానీ పెడితే పెడతారు, లేకపోతే లేదు. మిగిలినవన్నీ ఏంటి, కింద నిఫ్టీ 50 వేసాం, దాంతో పాటు యుఎస్ సంబంధించిన టాప్ కంపెనీలను వేసేసాం. లేదు మీరు కావాలంటే చైనా జపాన్ కూడా వెళ్ళొచ్చు, బట్ నాట్ నీడెడ్, బేస్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 50 టాప్ 50 కాకుండా నెక్స్ట్ ఉన్న 50 కి సంబంధించిన ఈటీఎఫ్లు వేసాం. తర్వాత స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఆర్ బోత్, ఏదైనా రెండు అయినా, స్మాల్ క్యాప్ అయినా లేదా మిడ్ క్యాప్ అయినా ఆ రెండింటిని కలిపైనా. ఇవి రెండింటిని విడివిడిగా వేస్తుంటే ఇక్కడికే 4 అయ్యాయి. 5వ దాంట్లోకి వచ్చేసరికి టైం టు టైం ఏదైనా సెక్టార్ పెరిగిపోతుంది, దాంట్లో పెడదాం అనుకుంటే ఈటీఎఫ్లతో వెళ్తారు. లేదు నాకు డబ్బులు అలా పార్క్ చేసి ఉంచాలి, గోల్డ్ లో పెడతాను, గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ బీస్ ఉంది. లేదు నేను బాండ్స్ లో షార్ట్ టర్మ్ నాకు ఏది పెరగకూడదు పడకూడదు అనుకుంటే లిక్విడ్ బీస్ అని ఉంటుంది, లేకపోతే లిక్విడ్ ఐఈటిఎఫ్ అని ఉంటుంది. లిక్విడ్ బీస్ అంటే ఏదైతే రిటర్న్ ఉంటుందో అది యూనిట్స్ రూపంలో పెరిగిపోతూ ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. లిక్విడ్ ఈటీఎఫ్ అంటే లిక్విడ్ ఐఈటిఎఫ్ అంటే మనం పెట్టింది అలానే ఉంటుంది. సపోజ్ మీరు 1,00,000 పెట్టారు, 1,00,000 ఉంటుంది ఎప్పటికీ దాంట్లో, కానీ వచ్చే లాభం అంతా మీకు యాడ్ అవ్వదు, అందుకే అక్కడే ఉంటుంది అని చెప్తున్నా. ఆ డబ్బులు అంతా బ్యాంకుకి వచ్చేస్తుంది. సో డబ్బులు బ్యాంకుకి కావాలా, లిక్విడ్ ఐఈటిఎఫ్. లేదు డబ్బులు దాంట్లోనే ఉండి అదే పెరుగుతూ ఉండాలా, లిక్విడ్ బీస్. రైట్, ఇవి మీరు చూసుకోవాల్సిన, అంటే ఒక పెట్టుబడి మొదలు పెట్టాల్సిన వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇక్కడ వరకు. వన్స్ ఇది మీరు స్టార్ట్ చేసిన తర్వాత నెల మీకు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంత డబ్బులు అయితే మీకు కావాలో అంత డబ్బుల్ని ఫండ్స్ లో యాడ్ చేసుకొని మీకు నచ్చిన వాటిల్లో డబ్బులు పెట్టుకోండి. 5,000 ఉంటే 5,000ని ఈక్వల్ గా సర్దండి. పెట్టుబడిని మొదలు పెట్టండి, ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పటికీ పెట్టలేరు. రైట్, ఇప్పుడు ఈటీఎఫ్లు ఏంటో మీకు తెలిసాయి, నేమ్స్ ఏంటో తెలిసాయి, నేనేం సెలెక్ట్ చేసుకుంటాను తెలిసింది, ఇవన్నీ మీకు తెలిసిపోయాయి. ఇప్పుడు నేను
నేను ఇంకొంచెం రీసెర్చ్ చేయగలిగే వ్యక్తిని, నాకు నాలెడ్జ్ ఉంది, లేకపోతే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ ETF లో నేను కంపేర్ చేసుకుంటాను అనుకుంటే ఏమేం కంపేర్ చేసుకోవాలో ఒక్కొక్కటిగా చెప్తాను. దానికోసం నిఫ్టీ ఇండెక్సెస్ అనేది వద్దు, ఇది మీకు ఇప్పటి వరకు హెల్ప్ చేసింది వెబ్సైట్, ఇక్కడ నుంచి హెల్ప్ చేయదు. ఈ కొంతపాటి రీసెర్చ్ కి మనం NSE డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళిపోదాం. అన్ని అఫీషియల్ వెబ్సైట్సే NSE డైరెక్ట్ వెబ్సైట్. అక్కడ మీరు ఏదైతే ETF లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, నేను ఇక్కడ జాగ్రత్తగా మీకు ప్రతి దాని రిలేటెడ్ గా కోడ్స్ చూపించాను కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది కాబట్టి ఆ కోడ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆ కోడ్ ని టైప్ చేయండి. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీస్ కదా, అది వస్తుంది మనకి క్లియర్ గా. నిప్పాన్ ఇండియా వాళ్ళకి సంబంధించిన ETF, దేనికి సంబంధించిన ETF? నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ సంబంధించిన ETF వచ్చిందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ కళ్ళు ఫస్ట్ వెళ్లాల్సింది లిక్విడిటీ అని పక్కన పెట్టండి. ఫస్ట్ వెళ్లాల్సింది INAV ఎంత. INAV అంటే కొనేవాడిని అమ్మేవాడిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు మార్కెట్ ఉంటుంది దాని ప్రకారం ఆ ETF యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అని. ఒరిజినల్ వాల్యూ ఎంత? 266 రూపాయలు. ట్రేడ్ అవుతున్న వాల్యూ ఎంత? ఇక్కడ ఏంటి? 266 రూపాయల 9 పైసలు. ట్రేడ్ అవుతున్న వాల్యూ ఎంత? 266 రూపాయల 68 పైసలు. అంటే 68 పైసలు ఆర్ 60 పైసలు ఎక్కువ పెట్టి మీరు కొంటున్నారు ETF ని. 60 పైసలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, మనం కొంటున్నది కూడా 266 రూపీస్, దాంతో కంపేర్ చేస్తే 60 పైసలు తక్కువే కాబట్టి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ చెప్తా, MON 100 తీసుకుందాం, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళకి సంబంధించిన NASDAQ 100 ETF ఉందన్న, దాన్ని తీసుకుందాం. దాన్ని క్లిక్ చేస్తున్నా. అక్కడ INAV 182 ఉంది, కానీ ఎంతలో ట్రేడ్ అవుతుంది? ఇది 217 లో ట్రేడ్ అవుతుంది. 180లో INAV ఉంది, అంటే దాని ఒరిజినల్ వాల్యూ, అంటే మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడి ఒక ఒరిజినల్ వాల్యూ 182, కానీ బయ్యర్స్ సెల్లర్స్ పెద్దగా లేకపోవడం వల్ల, పెద్దగా ఈ లిక్విడిటీ లేకపోవడం వల్ల అమ్మేవాడిది రాజ్యం వెళ్తున్నారనమాట. అమ్మేవాడేమో నేను ఇంతలోనే అమ్ముతానని చెప్పి దాన్ని కొంచెం పైకి పెట్టేశాడు. సో నేను ఖచ్చితంగా US స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఉన్నదానికంటే నేను ఎంత ఎక్కువ పెట్టి చేసేస్తున్నాను అంటే ఉన్న వాల్యూ ఇది, దానికంటే ఇంతకే అమ్ముతాం ఇంతకే కొంటాం అనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, కానీ మీరు కొంటున్న దాని వాల్యూ ఇదే, ఎక్కువ పెట్టి కొంటున్నారు. సో మీకు ఇది తెలియాలి, మీరు ఎక్కువ పెట్టి కొంటున్నారన్న విషయం తెలియాలి. ఎప్పటి వరకు మనకి ఇది సక్సెస్ గా ఉంటుందంటే US స్టాక్స్ బాగానే పెరుగుతున్నంత వరకు ఈ మార్జిన్, ఈ డిఫరెన్స్ కూడా అలానే మెయింటైన్ అవుతూ వెళ్తుంది. వన్స్ పడుతున్నాయి అనుకోండి, ఆ INAV వాల్యూ ఎంత ఉందో కొంచెం వీక్ గా అటు ఇటు ఉందంటే ఆ వాల్యూ అక్కడికి వస్తుంది. సో ఎప్పుడైతే మీకు US మార్కెట్స్ కరెక్షన్ లో ఉన్నాయి, లేకపోతే ఏదైనా స్పేస్ లో కరెక్షన్ ఉందనుకుంటే NAVకి దగ్గరగానే ఉంటుంది ఈ ప్రైస్. ఎప్పుడైతే బూమ్ ఉందనుకోండి, ఉన్న దానికంటే ఎక్కువ వెళ్తాయి. సో INAV అనేది ఏంటంటే దాని ఒరిజినల్ ధర. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు దాన్ని మార్చి ఎక్కడ పెడుతున్నారు అనేది మీరు కొనే ETF మీకు ఇక్కడ కనిపిస్తుంటుందా, ఇది మోస్ట్లీ INAVకి దగ్గరగానే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపించాలి కాబట్టి దీన్ని పట్టుకొచ్చి ఇదిగోండి ఇంత దూరంలో ఉందని చూపించాలని చూశాను. అలా కాకుండా వేరే చూడండి, జూనియర్ బీస్ చూడండి, జూనియర్ కరెక్ట్ గా మీరు స్పెల్లింగ్ సెర్చ్ చేస్తేనే వస్తుంది అనమాట. చూడండి ఫస్ట్ వచ్చిందా, దాన్ని క్లిక్ చేస్తున్నా. చూడండి INAV 731.64 ఎక్కడుంది? ETF ప్రైస్ 735.49, దగ్గరగానే ఉంటున్నట్టే కదా, మరి దూరం ఏం కాదు కదా, 10% 20% దూరం కాదు, 1-2% ఓకే, అది అసలు 1% కూడా కాదు బేసిక్ గా, బట్ అంత దూరంలో ఉంటే ఓకే. 10% 20% 30% డిఫరెన్స్ లో ఉంటే పక్కన పెట్టాలి. ఇది చాలా మందికి తెలియదు. ETF అంటే మనకి సెర్చ్ చేస్తే వచ్చేస్తే కొనుక్కుంటే సెక్టార్ పెరిగితే అది పెరిగిపోద్ది అనుకుంటారు. మీరు ఆల్రెడీ భూమిలో ఉంటున్న సెక్టార్ కి ఇక్కడ NSE లోకి వచ్చి INAV చెక్ చేసుకొని దగ్గరగా ఉంటే కొంటేనే నెక్స్ట్ ఆ ఇండెక్స్ పెరుగుతుంటే మీకు ETF పెరుగుతుంది. లేదా ఆల్రెడీ ఉండాల్సిన వాల్యూ కంటే మీరు కొంటున్న ETF ని ఆల్రెడీ 10-20% ఎక్కువ పెట్టుకునేస్తే నిజంగానే పెరిగినా మీకు ఇక్కడ పెరగకపోవచ్చు. కాబట్టే చెప్తున్నా, ఇది మీరు ఇంపార్టెంట్ గా ట్రాక్ చేయాలి. ఫస్ట్ ది. సెకండ్ ది, ఏ ETF అయినా మీ కోడ్లు ఇక్కడ ఉన్నాయి కదా, సెర్చ్ చేశారు కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి హిస్టారికల్ డేటా దగ్గరికి రండి. హిస్టారికల్ డేటా దగ్గర ఇక్కడ చూడండి లాస్ట్ లో వాల్యూమ్, ఎన్ని కొంటున్నారు ఎన్ని అమ్ముతున్నారు, కొనే వాళ్ళు ఎక్కడున్నారు అమ్మే వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కువ వాల్యూమ్స్ జరుగుతున్నాయా, ఎన్ని ట్రేడ్స్ జరిగాయి, ఒక 10,000 ట్రేడ్లు 5,000 ట్రేడ్లు అయినా రోజుకి జరుగుతున్నాయా, జరుగుతుంటే మీరు కొనొచ్చు అమ్మొచ్చు, ఈజీగా ఉంటుంది. కొనేవాడు అమ్మేవాడు దగ్గరగా ఉంటాడు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎక్స్పెన్స్ రేషియో గురించి థింక్ చేయాల్సిన నీడ్ లేదు పెద్దగా. లేదు మీకు డిఫరెంట్ ETF లని ఇచ్చాను కాబట్టి డిఫరెంట్ ఎక్స్పెన్స్ రేషియోస్ ఎలా ఉన్నాయనేది మీరు కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడంటే నార్మల్ వాటికి మీకు పెద్ద ఎక్స్పెన్స్ రేషియో ఉండదు, కానీ US కి సంబంధించింది అన్నాను కదా, MON, మఫాంగ్ కానీ MAS, ఈ S&P 500 కి సంబంధించిన టాప్ 500 లో ఉన్న 50 కంపెనీస్ కానీ వాటికి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, 1 above కూడా ఉంటుంది. బట్ US లో ఎక్స్పోజర్, అక్కడ ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఒక
ఒక ఆశ మనకు ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పెన్స్ రేషియో మనం వాటికి పెడుతూ ఉంటాం. హోప్ మీకు ఎలా ఒక మంచి వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్న దాని రిలేటెడ్ గా కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను. అండ్ బిగినర్స్ కి చెప్తున్నాను, అండ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. స్టాక్స్ రిలేటెడ్ గా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీస్ రిలేటెడ్ గా అండ్ ఎలా మీరు వేరే వేరే వాటిలో మనీని సేవ్ చేసుకోవచ్చు, ఏ రూల్స్ ఉన్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా షార్ట్స్ చూస్తుంటారా, బట్ అన్నిటికి సంబంధించి ఈజీగా మీకు అర్థమయ్యే రూపంలో ఇమేజెస్ గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ని మన వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్ గా ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. మీరు లేనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, అది క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకే కంటెంట్ ఉండదు, ఓన్లీ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా స్ట్రెంథన్ చేసేలాగా ఇమేజెస్ రూపంలో మీకు కంటెంట్ షేర్ చేసే ప్రయత్నం మన టీం అయితే చేస్తుంది. వీలైతే జాయిన్ అవ్వండి. లేదు నాకు టెలిగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవుతాను. రెగ్యులర్ నాకు మార్కెట్ అప్డేట్స్ కావాలంటే ఇదిగోండి ఇలా రెగ్యులర్ గా మేము మార్కెట్ అప్డేట్స్ షేర్ చేస్తుంటాం. ఆ లింక్ కూడా ఇస్తున్నాను, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఐ హోప్ ఇప్పటి వరకు మీకు ఏ ఐడియా లేకపోతుంటే దీని రిలేటెడ్ గా పూర్తి సమాచారం అందిందని. ఫ్రెండ్స్ మీకు అలా అందింది అని అనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంత టైంలో మీరు ఇంకా ఈ వీడియోని చూస్తున్నారని. బికాస్ నేను ఇంత టైం వరకు మన వాళ్ళు చూస్తారని అయితే అనుకోవట్లేదు, లెంత్ కదా వదిలేస్తుంటారు ఇప్పటికే. బట్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఎంటైర్ నాలెడ్జ్ లాస్ట్ లో చెప్పిన కొన్ని లైన్స్ ఉన్నాయా ఐఎన్ఏవి ఎలా మీరు చెక్ చేసుకోవాలి, లిక్విడిటీ, ఇవి వదిలేస్తారనమాట లాస్ట్ లో. ఇక్కడే ట్రాప్ అవుతుంటారు. బట్ మీరైతే ఇంతవరకు వచ్చుంటే ఆ కామెంట్ సెక్షన్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీరు ఇప్పటివరకు తెలియని పాయింట్ నేను తెలుసుకున్నారు, అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అగైన్ ఈ ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ఆల్రెడీ వాడుతున్న దాని రిలేటెడ్ గా మీకు మంచిగా సర్వీసెస్ లేవనిపించినా మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుని కొత్త డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్ వెళ్లే బదులు మన ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు ఎలా వెళ్ళి ఓపెన్ చేసినా మీకేం తేడా రాదు. బట్ మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుని మా కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ లింక్స్ ని వాడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, వాటిని ఒకసారి చూడండి. అండ్ ఫైనలీ ఎండ్ చేసే ముందు ఇందాక చెప్పినట్లు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి ఖచ్చితంగా నేను ఫుల్ గా ఉంటున్న కాన్సెప్ట్స్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా అన్ని డేటా పాయింట్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ దీని రిలేటెడ్ ఉంటున్న మంచి ఇన్ఫర్మేషన్ ఉంటున్న బుక్ కావాలనుకుంటే మాత్రం ఈ స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ ని నేను సజెస్ట్ చేస్తాను. తీసుకోవాలనుకుంటున్నప్పుడు 15 తెలుగు అనే కోడ్ ని వాడి తీసుకోండి, 15% డిస్కౌంట్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.